Matthew 28:1, after the Sabbath, that is the Saturday, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనము, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అంటే శనివారం తర్వాత. this was the regular Sabbath. ఇది సాధారణంగా వచ్చే విశ్రాంతి దినము. Before that, there was the special Sabbath on Friday, which was a Sabbath because of the Feast of Unleavened Bread, following the Passover. దీనికంటే ముందుగా ప్రత్యేకమైన విశ్రాంతి దినము శుక్రవారం వచ్చింది. ఎందుకంటే అది పులియని రొట్టెల పండుగ. దాని తరువాత పస్కా పండుగ వచ్చింది కాబట్టి. So Thursday Christ died. గురువారం నాడు క్రీస్తు చనిపోయాడు. Friday and Saturday, 3 days and 3 nights, and Sunday morning. శుక్రవారం మరియు శనివారం కలిపితే 3 పగళ్లు 3 రాత్రులు అవుతాయి. As it began to dawn toward the first day of the week, Mary Magdalene and the other Mary came to look at the grave. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. They had brought spices and all, because there was no opportunity during the Sabbath days to go and anoint the body of Jesus. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు అవన్నీ తెచ్చారు. ఎందుకంటే విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమునకు అవన్నీ పూయటానికి అవకాశం లేదు. And because it was all done in a rush, when Joseph of Arimathea just wrapped it, as we read in 27:59, in a clean linen cloth and put it in his tomb, because it is getting close to sunset when the Sabbath would begin. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో హడావిడిగా జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 59వ వచనంలో మనం చూస్తాము, యోసేపు అరిమత్తయి ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి ఆ విధంగా సమాధిలో పెట్టాడు. ఎందుకంటే సూర్యాస్తమయం అవుతుంది కనుక విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. And a severe earthquake had occurred. అప్పుడు మహా భూకంపం కలిగింది. And an angel of the Lord descended from heaven and came and rolled away the stone and sat on it. ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. And his appearance was like lightning, and his garment as white as snow. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. And the guards, there were a number of them, shook for fear of him and became like dead men. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. And these women came looking, and they saw the angel, and ఆ స్త్రీలు దూతను చూచి, the angel answered and said, "Don't be afraid, for I know you're looking for Jesus who has been crucified." అప్పుడు ఆ దూత ఆ స్త్రీలను చూచి ఈ విధంగా చెప్పాడు, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. He's not here, for he has risen. Just as he said, come see the place where he was lying. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలమును చూడండి. This is the most important event in the history of man. మానవ చరిత్రలో ఇదెంతో ప్రాముఖ్యమైన సంఘటన. I don't feel that Christians have sufficiently given emphasis to the resurrection of Jesus Christ. క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమునకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. He is risen. Come and see him. మీరు చూడండి, ఆయన తిరిగి లేచాడు. And go and quickly tell his disciples that he has risen from the dead and he is going before you into Galilee. There you will see him. Behold, I have told you. త్వరగా వెళ్లి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని అనెను. Go and tell others Christ is risen from the dead. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అని ఇతరులకు చెప్పండి. Why do I say this is the most important event in human history? మానవ చరిత్రలో ఇది అతి ప్రాముఖ్యమైన సంఘటన అని నేను ఎందుకు చెప్తున్నాను? Jesus Christ is not the only one who was crucified. యేసుక్రీస్తు ఒక్కడే సిలువ వేయబడలేదు. Many thieves were crucified. అనేక మంది దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. Even on that day, 2 thieves were crucified. ఆ రోజు కూడా మరో 2 సిలువ వేయబడ్డారు. That was a standard method of death that the Romans employed. రోమీయులు ఒక వ్యక్తికి మరణశిక్ష వేయాలంటే ఆ విధంగా వేసేవారు. Many people were crucified. అనేక మంది మనుషులు సిలువ వేయబడ్డారు. Many religious leaders have been martyred and killed. అనేక మంది మత నాయకులు హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. How do we say Jesus is different? మరి యేసుక్రీస్తు ప్రభు వీరందరికంటే ప్రత్యేకంగా ఉన్నాడని ఎలా చెప్పగలం? He could be like one of the old prophets. ఆయన ఒక పాత నిబంధన ప్రవక్త వలె ఉండొచ్చు. Many prophets were martyred and killed. అనేక మంది ప్రవక్తలు కూడా హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. The resurrection. పునరుద్ధానము. That's different from the raising
of the dead that we read in the Old Testament of Elijah and Elisha raised some young boys from the dead. పాత నిబంధనలో ఏలియా, ఎలీషా కొంతమంది మరణించిన వారిని తిరిగి లేపారు. దానికి ఇదెంతో వ్యత్యాసంగా ఉంది. Elisha's dead bones raised up someone who was dead man who was thrown into that grave from the dead. ఎలీషా యొక్క సమాధిలో అతని ఎముకలకు తగిలి మరొక శవము అందులో పెట్టినప్పుడు ఆ వ్యక్తి లేచాడు. This is different from those 3 resurrections. ఆ 3 పునరుద్ధానాల కంటే ఇది వేరైనది. They were just raised from the dead. వారు కేవలం మరణములో నుండి తిరిగి లేపబడ్డారు. In Jesus' lifetime, Lazarus was raised from the dead, and యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో కూడా లాజరును ఆయన తిరిగి లేపాడు. Jairus' daughter was raised from the dead. యాయీరు కుమార్తె కూడా తిరిగి లేపబడింది. The widow of Nain's son was raised from the dead. నాయీను విధవరాలి కుమారుడు కూడా తిరిగి లేపబడ్డాడు. But this is different from those 3. కానీ ప్రభువు యొక్క పునరుద్ధానము ఈ 3 కంటే ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. And Peter raised Tabitha from the dead, and పేతురు కూడా తబితాను తిరిగి లేపాడు. Paul raised Eutychus from the dead. పౌలు ఐతకును తిరిగి లేపాడు. But this is different from those 2. కానీ ప్రభు యొక్క పునరుద్ధానము ఈ 2 కంటే ఎంతో వేరైనది. Because all those people, all these 8 people I just mentioned, all died again. ఇప్పుడు నేను ప్రస్తావించిన ఈ 8 మంది కూడా మరలా తిరిగి చనిపోయారు. వాళ్ళు They hadn't conquered death. వాళ్ళు మరణాన్ని జయించలేదు. They were raised from the dead temporarily to die again. వాళ్ళు మరణం నుండి తిరిగి లేపబడ్డారు, కానీ తాత్కాలికంగా మరలా చనిపోయారు. They came out of the grave and went back to the grave, dead. వాళ్ళు సమాధిలో నుండి తిరిగి లేపబడ్డారు, మరలా మరణించి సమాధిలోనికి వెళ్లారు. But in Jesus' case, it was a resurrection. కానీ యేసు ప్రభు విషయంలో అయితే అది పునరుద్ధానము. Those people who were raised came out with their old bodies. ఎవరైతే తిరిగి లేపబడ్డారో వాళ్ళు వాళ్ళ యొక్క పాత శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే మరలా తిరిగి లేచారు. They became sick, they became old, and they died again. వాళ్ళు మరలా రోగస్తులయ్యారు, మరలా వృద్ధులయ్యారు, చనిపోయారు. When Jesus came out of the grave, it was not in his old body. కానీ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు తన పాత శరీరంతో పునరుద్ధానుడవ్వలేదు. It was the same shape and appearance, but it was a resurrection body. పాత శరీరం వలె ఆకృతి కానీ కనపడే విషయంలో కానీ అదే విధంగా ఉంది, కానీ ఇది పునరుత్థాన శరీరము. That could move from place to place and virtually disappear. దీంతో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతమునకు వెళ్ళవచ్చు, అదృశ్యమైపోవచ్చు. Move at the speed of lightning that you'd hardly see when it came and when it went. కాంతి వేగంతో ప్రయాణించవచ్చు. ఆ శరీరంతో చూసినట్లయితే అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. And there was no blood in it. ఆ శరీరంలో రక్తము లేదు. It had only flesh and bones, as we considered earlier in Luke chapter 24. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లుగా కేవలం మాంసము ఎముకలు మాత్రమే ఉంటాయి శరీరానికి. When he appeared before the disciples, he said to them, "Touch me and see." Luke 24:39. I'm not a spirit. A spirit does not have flesh and bones, as you see me. లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును బోతమునకు ఉండవని చెప్పాను. And you read there that he could eat a piece of fish. ఆయన అక్కడ ఒక చేప ముక్కను తిన్నట్లుగా మనం చదువుతాం. He gave him a piece of fish and he ate it to show them that he was a living person. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించాడు, ఎందుకంటే ఆయన జీవిస్తున్న ఒక వ్యక్తిగా వారికి కనపడటానికి. And the reason why he chose fish was because when you eat the fish and you leave the bones behind, afterwards, after Jesus disappeared, and they wonder whether it was a dream or something, they'd see the bones of the fish and say, "Hey, he was really here, because here are the bones." He ate the fish and went. ఆయన చేపను ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ప్రభు చేపను తిని ఆ తర్వాత వాటి ముళ్ళును కానీ వాటి ఎముకలను గాని అక్కడ విడిచిపెట్టి వెళ్తే, ఒకవేళ వాళ్ళకి ఇది కల ఏమో అని అనుమానం వచ్చినా కానీ ఆ చేప ఎముకలను చూసి, లేదు ప్రభు నిజంగానే తిని వెళ్ళాడు అని వాళ్ళకి నిశ్చయిత కలగటానికి. So there was meaning in all these little things, you know. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత అర్థం ఉంటుంది మీకు తెలుసా? And in the resurrection of Jesus, he had a body which
was not limited by time and space. కాబట్టి ప్రభు పునరుద్ధానమైన తర్వాత ఆయన ఎటువంటి దేహమును కలిగి ఉన్నాడంటే సమయాన్ని బట్టి కానీ లేక ప్రదేశాన్ని బట్టి కానీ ఎటువంటి పరిమితులు లేని దేహమును కలిగి ఉన్నాడు. A body without blood, a body that could never be sick. రక్తము లేని శరీరము, రోగము రాని శరీరము. A body that could move around without any limitation. ఎటువంటి పరిమితులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళగలిగిన శరీరము.